హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీరామ్ జా లైఫ్ స్టైల్ ఛానల్. మీరు నా ఛానల్ నుంచి నోటిఫికేషన్లు మరిన్ని రావడానికి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు ఫ్యూచర్లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి క్లియర్గా పొందడానికి నా శ్రీరామ్ జా లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు చాలామంది కూడా ఇట్లా సైన్అప్ చేయాలి, తర్వాత ఎలా ఈహాలో రిజిస్ట్రేషన్ చేయాలి అనే దాని మీద ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సైన్అప్ ప్రాసెస్ ఇన్ జా లైఫ్ స్టైల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇన్ ఈహా అనేది మనం చూద్దాం ఒకసారి లైవ్. మీరు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ చూసి మరి స్కిప్ చేసినట్లయితే మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదు. ఖచ్చితంగా అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది చూడండి. అయితే మనం ఏదైతే రిఫరల్ లింక్ ఉన్నదో ఆ రిఫరల్ లింక్ని క్లిక్ చేయండి. తర్వాత క్రోమ్ బ్రౌజర్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత సైన్ అప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి. తర్వాత ఆల్రెడీ అప్లైనర్ నేమ్ అనేది అందులో యూజర్ స్పాన్సర్ నేమ్ వస్తుంది. మెయిల్ ఇవ్వండి. మెయిల్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయండి. తర్వాత కూడా కన్ఫర్మ్ మెయిల్ దగ్గర పేస్ట్ చేసేయండి. కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అయితే ఇండియన్స్ ఆల్మోస్ట్ మనం తెలుగు వీడియో కాబట్టి మీరందరూ కూడా ఇండియాని చేసేయండి. తర్వాత ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, మనం ఎవరైతే పర్సన్ది చేస్తున్నామో సైన్అప్ చేస్తున్నామో వాళ్ళ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 0. తర్వాత పాస్వర్డ్ మీకు ఏది వీలైతే అది సెట్ చేసుకోండి. మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ క్లిక్ చేసుకోండి. తర్వాత యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేయండి. తర్వాత యాక్సెప్ట్ ద ప్రైవసీ పాలసీ టిక్ చేయండి. మళ్ళీ ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోండి, ఇవన్నీ కరెక్టేనా కాదా అనేది. నేమ్ అనేది తర్వాత మెయిలు,
ఇక్కడ యూజర్ నేమ్ కూడా సెట్ చేసుకోవాలి. ఒకసారి అన్నీ చెకప్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ మనకి పర్సన్ నేమ్ వచ్చేసి ఫుల్ నేమ్, తర్వాత యూజర్ నేము, ఇది స్పాన్సర్ నేమ్ అనేది ఆల్రెడీ అందులో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. మెయిల్ కన్ఫర్మ్ మెయిల్, తర్వాత కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్స్, తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, యాక్సెప్ట్ ప్రైవసీ పాలసీ అనేది చేసిన తర్వాత సైన్ అప్ చేయండి. ఈ విధంగా పాస్వర్డ్ వస్తుంది. సేవ్ చేయాలన్నా అని అడుగుతుంది అనమాట. సేవ్ చేసుకోండి, ఈజీగా అవుతుంది. మనం లాగౌట్ చేయడానికి అంటే జాయ్ లైఫ్ స్టైల్లోకి ఈజీగా వెళ్ళడానికి మనం పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకుంటే మళ్ళీ వెంటనే అక్కడ బ్లింక్ అవుతుంది అనమాట. ఇట్లా సేవ్ చేసుకోండి. ఈ విధంగా సైన్ అప్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి మనకు అయిందా లేదా అనేది, ఇది రిజిస్టర్ అయిందా లేదా అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే, మళ్ళీ బ్యాక్ వెళ్ళి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత జాయ్ లైఫ్ స్టైల్ లాగిన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది అన్నమాట. ఇప్పుడు మనకు అకౌంట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా రైట్ ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే మీకు తెలుగులో కావాలనుకోండి, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తెలుగు అని ఉంటుంది, తెలుగుని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుగులో వస్తుంది అన్నమాట. తర్వాత నేను ఈ సందేశాన్ని చదివాను అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఆ పర్సన్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇది మొత్తం జాయ్ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి సైన్అప్ ప్రాసెస్. సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఈహాలో అడ్వర్టైజ్మెంట్స్ చూడాలి కదా మరి. అందుకే ఈహాలో రిజిస్టర్ కావాలి అనమాట. ఈహాలో రిజిస్టర్ కావాలి అని అంటే మనం ఫస్ట్ ఈహాలో నమోదు చేసుకోండి. ఇంగ్లీష్లో అయితే రిజిస్టర్ ఆన్ ఈహా అని ఉంటుంది అనమాట. ఇక్కడ నొక్కండి, బ్లూ దాంట్లో నొక్కమని చెప్తున్నారు అనమాట. ఒకసారి పాస్వర్డ్ చూద్దాం. పాస్వర్డ్ అనేది మీరు ఒక పేపర్ మీద రాసుకున్న తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది మనం ఒక పేపర్ మీద రాసుకోండి. తర్వాత పాస్వర్డ్ ఇప్పుడు మనం డైరెక్ట్ ఈహాలోకి వెళ్తే రిజిస్టర్ కానట్లయితే మన అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఈహాలో నమోదు చేసుకోండి అనేదాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. సేవ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సేవ్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి రిజిస్టర్ అనేది కాలేదు. ఇప్పుడు ఏం చేయాలని అంటే, మన అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్న తర్వాత
మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత లాగౌట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ సైట్ ఈహా సైట్ www.eha.com ఈ సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ 3 లైన్స్ ఏవైతున్నాయో వాటిని టచ్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లలో లాగిన్ని టచ్ చేయండి. అడ్వర్టైజర్ వ్యూవర్ అని వస్తుంది, వ్యూవర్ని టచ్ చేయండి. తర్వాత ఇది లాగౌట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శ్రీరామ్ జా లైఫ్ స్టైల్ ఛానల్. మీరు నా ఛానల్ నుంచి నోటిఫికేషన్లు మరిన్ని రావడానికి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు ఫ్యూచర్లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి క్లియర్గా పొందడానికి నా శ్రీరామ్ జా లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు చాలామంది కూడా ఇట్లా సైన్ అప్ చేయాలి, తర్వాత ఎలా ఈహాలో రిజిస్ట్రేషన్ చేయాలి అనే దాని మీద ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సైన్ అప్ ప్రాసెస్ ఇన్ జా లైఫ్ స్టైల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇన్ ఈహా అనేది మనం చూద్దాం ఒకసారి లైవ్. మీరు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ చూసి మరి స్కిప్ చేసినట్లయితే మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదు. ఖచ్చితంగా అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది చూడండి. అయితే మనం ఏదైతే రిఫరల్ లింక్ ఉన్నదో ఆ రిఫరల్ లింక్ని క్లిక్ చేయండి. తర్వాత క్రోమ్ బ్రౌజర్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత సైన్ అప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి. తర్వాత ఆల్రెడీ అప్లైనర్ నేమ్ అనేది అందులో యూజర్ స్పాన్సర్ నేమ్ వస్తుంది. మెయిల్ ఇవ్వండి. మెయిల్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయండి. తర్వాత కూడా కన్ఫర్మ్ మెయిల్ దగ్గర పేస్ట్ చేసేయండి. కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అయితే ఇండియన్స్ ఆల్మోస్ట్ మనం తెలుగు వీడియో కాబట్టి మీరందరూ కూడా ఇండియాని చేసేయండి. తర్వాత ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, మనం ఎవరైతే పర్సన్ది చేస్తున్నామో సైన్అప్ చేస్తున్నామో వాళ్ళ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 0
తర్వాత పాస్వర్డ్ మీకు ఏది వీలైతే అది సెట్ చేసుకోండి. మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ క్లిక్ చేసుకోండి. తర్వాత యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేయండి. తర్వాత యాక్సెప్ట్ ద పాలసీ, ప్రైవసీ పాలసీ టిక్ చేయండి. మళ్ళీ ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోండి, ఇవన్నీ కరెక్టేనా కాదా అనేది. నేమ్ అనేది తర్వాత మెయిలు, ఇక్కడ యూజర్ నేమ్ కూడా సెట్ చేసుకోవాలి. ఒకసారి అన్నీ చెకప్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ మనకి పర్సన్ నేమ్ వచ్చేసి ఫుల్ నేము, తర్వాత యూజర్ నేము, ఈ స్పాన్సర్ నేమ్ అనేది ఆల్రెడీ అందులో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. మెయిల్, కన్ఫర్మ్ మెయిల్, తర్వాత కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. తర్వాత పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్స్, తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, యాక్సెప్ట్ ప్రైవసీ పాలసీ అనేది చేసిన తర్వాత సైన్ అప్ చేయండి. ఈ విధంగా పాస్వర్డ్ వస్తుంది. సేవ్ చేయాలన్నా అని అడుగుతుంది అనమాట. సేవ్ చేసుకోండి, ఈజీగా అవుతుంది మనం లాగౌట్ చేయడానికి. అంటే జాయ్ లైఫ్ స్టైల్లోకి ఈజీగా వెళ్ళడానికి మనం పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకుంటే మళ్ళీ వెంటనే అక్కడ బ్లింక్ అవుతుంది అనమాట. ఇట్లా సేవ్ చేసుకోండి. ఈ విధంగా సైన్ అప్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి మనకు అయిందా లేదా అనేది, ఇది రిజిస్టర్ అయిందా లేదా అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే, మళ్ళీ బ్యాక్ వెళ్ళి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత జాయ్ లైఫ్ స్టైల్ లాగిన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది అన్నమాట. ఇప్పుడు మనకు అకౌంట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే మీకు తెలుగులో కావాలనుకోండి, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తెలుగు అని ఉంటుంది, తెలుగుని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుగులో వస్తుంది అన్నమాట. తర్వాత నేను ఈ సందేశాన్ని చదివాను అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఆ పర్సన్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇది మొత్తం జాయ్ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి సైన్అప్ ప్రాసెస్. సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఈహాలో అడ్వర్టైజ్మెంట్స్ చూడాలి కదా మరి. అందుకే ఈహాలో రిజిస్టర్ కావాలి అనమాట. ఈహాలో రిజిస్టర్ కావాలి అని అంటే మనం ఫస్ట్ ఈహాలో నమోదు చేసుకోండి. ఇంగ్లీష్లో అయితే రిజిస్టర్ ఆన్ ఈహా అని ఉంటుంది అనమాట. ఇక్కడ నొక్కండి, బ్లూ దాంట్లో నొక్కమని చెప్తున్నారు అనమాట. ఒకసారి పాస్వర్డ్ చూద్దాం. పాస్వర్డ్ అనేది మీరు ఒక పేపర్ మీద రాసుకున్న తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మనం అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది మనం ఒక పేపర్ మీద రాసుకోండి. తర్వాత పాస్వర్డ్,
ఇప్పుడు మనం డైరెక్ట్ ఈహాలోకి వెళ్తే రిజిస్టర్ కానట్లయితే మన అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఈహాలో నమోదు చేసుకోండి అనేదాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. సేవ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సేవ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకి రిజిస్టర్ అనేది కాలేదు. ఇప్పుడు ఏం చేయాలని అంటే మన అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత లాగౌట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ సైట్ ఈహా సైట్ www.eha.com ఈ సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ 3 లైన్స్ ఏవైతున్నాయో వాటిని టచ్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లలో లాగిన్ని టచ్ చేయండి. అడ్వర్టైజర్ వ్యూవర్ అని వస్తుంది, వ్యూవర్ని టచ్ చేయండి. తర్వాత ఇది లాగౌట్ చేయండి. చేసి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. పాస్వర్డ్ సేవ్ చేసుకోండి. సిటీ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మనకి ఈ విధంగా ఎడిట్ ఆప్షన్స్ వస్తాయి. వాటిని ఒక 30 సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా అందరూ. అయితే నేనైతే ప్రజెంట్గా అన్ని సెలెక్ట్ చేస్తున్నాను, కానీ ఒక 30 మనకైతే కంపెనీ అయితే ఒక 30 సెలెక్ట్ చేసుకోమని చెప్పినాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ కొట్టండి. సక్సెస్ అని వస్తుంది. గో టు డాష్ బోర్డ్. అంటే ఇప్పుడు మనదైనా కాదా ప్రొఫైల్ చూసుకోండి. ప్రొఫైల్లో నేమ్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా లేకపోతే ఎడిట్ చేసుకోండి. నేము, సర్నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, తర్వాత ఏజ్, ఇండియా, కంట్రీ, సిటీ. ఈహా ద్వారా మెయిల్స్ అనేవి రిసీవ్ చేసుకోవడానికి దీన్ని పుష్ చేయండి. తర్వాత సేవ్ చేసుకోండి. ఈ విధంగా మళ్ళీ గో టు డాష్ బోర్డ్. యాడ్స్ అనేవి ఈ విధంగా డిస్ప్లే